సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉన్నాను కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 30/4/2024 మంగళవారం. తేదీ చైత్ర బహుళ షష్ఠి ఉదయం 7:04 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారు 4:09 వరకు, తదుపరి శ్రవణం. యోగం సాధ్య రాత్రి 10:24 వరకు, కరణం వణిజ ఉదయం 7:05 వరకు, వర్జం మధ్యాహ్నం 12:13 నుండి 2:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:08 వరకు, మరలా రాత్రి 10:56 నుండి 11:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:48 వరకు, అమృతకాలం రాత్రి 9:54 నుండి 11:27 వరకు. ఈ రోజు విశేషం మంగళవారం షష్ఠీ తేదీ కావున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉదయం 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ, అభిషేకాదులు వంటివి నిర్వహించుకున్న విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును, మనశ్శాంతి తక్కువగా ఉండున్న, అనవసర తిరుగుట తిరుపుట వంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమం సమయం నడుస్తుంది కావున ఏ వ్యవహారం చేపట్టిన ఆలస్యము, ఆటంకాలు జరిగే అవకాశం కలదు. జాగ్రత్త వహించవలసిన ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగలదు. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను, వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, అభిషేకం వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారం పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుందరాకాండ పారాయణ చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. తమ యొక్క వాక్ మూలకంగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడడం ద్వారా కొంత రుణములు వంటివి చేసే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల రుణములు వంటివి చేసే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు లేని వారికి తగిన ఆహార నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి చిత్రఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.